ఉదయం నుంచి కాస్త చెదురుమదురు ఘటనలు జరగగా మధ్యాహ్నం తర్వాత సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 34వ వార్డులో పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను సీఐ పట్టుకున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతుంటే సీఐ వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఆ సీఐపై మరిన్ని ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్ నుంచి సీఐ బయటకు రావాలంటూ జగ్గారెడ్డి హంగామా చేశారు. లేదంటే తానే లోపలికి వెళ్తానంటూ హెచ్చరించారు. ఇక పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోగా వారితోనూ కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే పోలింగ్ ను ఆపేస్తానంటూ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలోనే అక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కూడా చేరుకోవడం హై టెన్షన్ ని క్రియేట్ చేసింది. అయితే ఉన్నతాధికారులు జగ్గారెడ్డికి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కాసేపటికి ప్రశాంతత నెలకొంది. అయితే మళ్లీ ఎప్పుడు ఉద్రిక్తత చోటు చేసుకుంటుందోననే టెన్షన్ మాత్రం అక్కడ కొనసాగుతోంది. కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోన్ వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు, మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీజ్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని